హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం. ఈరోజు నేను మునగాకు కారం చేస్తున్నాను. ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా. మరి ముందుగా మునగాకు తీసుకున్నాను, అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు ఒక 20, ధనియాలు ఒక 2 స్పూన్లు, పచ్చి శనగపప్పు 2 స్పూన్లు, ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు, మినపప్పు 2 స్పూన్లు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, అలాగే పసుపు. ముందుగా ఇప్పుడు మనము దీన్ని వేయించుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు కడాయి వేడైంది కదా, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం తీసి ఉంచుకున్న మినపప్పు, శనగపప్పు వేసుకొని వేయించుకుందాం. మినపప్పు, శనగపప్పు వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి. వీలైతే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇంకా మంచిది. హై ఫ్లేమ్లో పెడితే కలర్ మారిపోతుంది కానీ వేగదు. ఇప్పుడు మన మినపప్పు, శనగపప్పు వేగిపోయాయి, సపరేట్గా తీసేసుకుందాం. ఇదే కడాయిలో మనము ముందుగా తీసి ఉంచుకున్న ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకుందాం. ఇది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి. మనకి ఎండుమిర్చి కూడా వేగిపోయాయి, తీసేసుకుందాం. ఇప్పుడు మనము ఇందులోకి ధనియాలు వేసి వేయించుకుందామండి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తము మీడియం అన్నా లో ఫ్లేమ్లో అన్నా పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి. ఇప్పుడు ధనియాలు వేయించుకుందాం. ధనియాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనకు ధనియాలు వేగిపోయాయి, ధనియాలు కూడా తీసేసుకుందాం సపరేట్గా. తీసేసుకున్న తర్వాత మనము ముందుగా కడిగి నీట్గా ఉంచుకున్నాం కదా, ఆరబెట్టుకుని నీళ్ళల్లో మునగాకు వేసుకొని వేయించుకుందాం. ఇది కడిగి బాగా నీడలోనే ఆరబెట్టుకోవాలండి. నేను కడిగి ఒక కాటన్ క్లాత్ మీద నీడలోనే ఆరబెట్టాను. ఇప్పుడు మనము ఈ మునగాకు అడుగు పట్టుకోకుండా వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే మంచిదండి. మనకు కరివేపాకు అరోమా బాగుంటుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే వేస్తాను, కరివేపాకు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. మనకు ఆకు బాగా డ్రై అయ్యేదాకా వేయించుకోవాలండి. మనకే తెలుస్తుంది వేగేటప్పుడు డ్రై అయినట్టు బాగా. ఇప్పుడు మనం మునగాకు మొత్తం డ్రై అయిపోయింది. ఇందులోకి కొద్దిగా మనం ముందుగా తీసి ఉంచుకున్న చింతపండు వేసుకుందాం. చింతపండు వేసుకొని ఒక 2-3 సెకండ్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ కట్టేసుకుందాం. ఇది చల్లారనిద్దాం. ముందుగా వేయించుకున్న మనం మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి అలాగే ధనియాలు వేసుకుని ఫస్ట్ మిక్సీ పట్టుకుందాం. ఇందులోకి మన టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలండి. ఉప్పు కూడా నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. ఈ మునగాకు పొడి హెల్త్కి చాలా మంచిదండి. ఎస్పెషలీ డయాబెట్ పేషెంట్స్కి చాలా అంటే చాలా మంచిది. ఇప్పుడు మనం ఉప్పు వేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకుందాం.
ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా ఉండకూడదండి, అలాగని మరీ బరుకుగా ఉండకూడదు. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి చల్లారబెట్టుకున్న మునగాకు, కరివేపాకు, చింతపండు ఉంది కదా, అది కూడా వేసుకుని మనం మిక్సీ పట్టుకుందాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెద్ద ప్రాసెస్ కూడా కాదు, సింపుల్ ప్రాసెసే, చేసుకోవచ్చండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదా, మునగాకు కూడా వేసి ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ మునగాకు కారం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.